రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఏ విధంగా కవిత గారు మద్దతు తెలిపారు మీకు? యాక్చువల్గా మేమంతా స్కూల్ పేరెంట్స్ మేము అడుగుతుంది గవర్నమెంట్ని కానీ ఏంటంటే, మేము ఏ స్కూల్స్ని కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ ఏది వ్యతిరేకించట్లేదు. మేము అడుగుతుంది, ప్రభుత్వాలు మారుతా ఉన్నా మేము నిక్కచ్చిగా చేస్తామున్న ప్రభుత్వాలు మీరు కరెక్ట్గా ఉన్న మా ఫీ రెగ్యులేషన్స్ కి సంబంధించి జీవో పాస్ చేయడం అనేది కానీ ఉన్న చట్టాలని దయచేసి గట్టిగా అమలు చేయాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం పేరెంట్స్ గా. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ 2009 ఉంది. దాని ప్రకారం ప్రతి స్కూల్లో ఫీజు పెరగాలి అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి. కానీ ఏ స్కూల్స్ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకుంటున్నాయి, ఎన్ని స్కూల్స్ గవర్నమెంట్ ఆడిట్లు సమర్పిస్తున్నాయి? మేము దానికి సంబంధించి ప్రభుత్వాలు నిబంధనలతో పనిచేయాలని, అట్లనే ఫీ రెగ్యులేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము అన్ని రకాల పార్టీల దగ్గరికి కానీ విద్యార్థి సంఘాలని అందరినీ కలవడం జరిగింది. ఎన్ని రోజుల క్రితం కలిశారు? మేము ఈ ప్లాన్ అనుకున్నప్పటి నుంచి అసలు అంతేందుకండి, మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ గా గత సంవత్సరం నుంచి మా స్కూల్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ గారిని కానీ, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ అంతకుముందు శ్రీధర్ బాబు గారు కానీ అందరినీ కలుస్తూనే ఉన్నాం. మా ఫీజులు ఇట్లా ఉన్నాయి, మాకు ఈ ఫీ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, మీరు ఎంతవరకు వీటి మీద చర్యలు తీసుకుంటారని కలిసి సరే చూద్దాము, ఈ సంవత్సరం ఫీ రెగ్యులేషన్స్ వస్తాయన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి కేశవరావు గారు ఇప్పుడు కొత్త కమిటీ చైర్మన్ అయ్యారు. ఆయన అంటున్నాడు గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లల్ని చదివించుకోండి అంటున్నారు. మేము అడుగుతుంది ఒకటే, మీకంటూ చేతులలో ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వము మీరు నియబద్ధంగా పనిచేసి మీ చట్టాలని మీరు మాకు కల్పించే చట్టాలని మీరు నిజాయితీగా అమలు చేస్తే ఈ పేరెంట్స్ కి ఇంత బాధలు ఉండవు. సో ఈ విధంగా మేము కవితక్క గారిని అన్ని పార్టీల పాటుగా ఇన్వైట్ చేస్తే కవితక్క గారు నేను ఆల్రెడీ పాంచజన్ నేను అనౌన్స్ చేసినాను, విద్యార్థులకు తల్లిదండ్రులకు కానీ మొత్తం ఈ రాష్ట్రంలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను, ఫ్రీ వైద్యం అన్నారు. కాబట్టి మేము మా సమస్యను మేము వివరించినప్పుడు కేవలం కవిత గారే కాకుండా ఇంకా వేరే పార్టీ దగ్గర కూడా వెళ్ళారన్నారు కదా, వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళారు? బీజేపీ పార్టీకి వెళ్ళాము. వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు మద్దతు? మేము కూడా ఫైట్ చేస్తాము ఖచ్చితంగా. ఫీ రెగ్యులేషన్స్ కి మేము కూడా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మేము మద్దతు ఇస్తామన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంది. సో కవిత గారు ఒక అడుగు ముందుకేసి నేను అనౌన్స్ చేసిన కాబట్టి నేను ఖచ్చితంగా మీ మీటింగ్కి వస్తా అన్నారు. మేమేం అడిగినామంటే, ఫీ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పోయిన సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి తీసుకొని వస్తా ఉంది. ఈ 2 ఏళ్ల నుంచి ఇంకా ఫీ రెగ్యులేషన్స్ అయితలేవు కాబట్టి మేము ఆల్రెడీ పేరెంట్స్ ఫస్ట్ టర్మ్ ఫీజులు కూడా కట్టే స్థితి దాటిపోయింది. సిబిఎస్ఈ స్కూల్స్ కానీ కొన్ని స్కూల్స్ లో కానీ 20%, 40% ఫీజులు పెంచిండ్రు కాబట్టి ఒక క్రైటీరియా రూపొందించి ఒక జీవో పాస్ చేయండి. ఈ ఇయర్ స్కూల్స్ అన్నిటికీ 0 హైక్. ఈ సంవత్సరం అంతా మీకు టైం దొరుకుతుంది. బుక్కులు కొనడము సమస్యలే, ప్రతిదీ పేరెంట్స్ కి సమస్యాత్మకంగానే ఉంది. స్కూల్ బుక్స్ కొనాలి, యూనిఫామ్లు కొనాలి స్టేట్ వైడ్ గా. దానికి తోడు 40% ఫీజులు, లక్షల ఫీజులు. ఎవరిని అడిగి పెంచుతున్నారంటే స్కూల్లో పీటీఏలు ఉండవు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉండవు, పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ఉండవు. పోనీ పిల్లలు ఏమైనా అంత బాగా చదువుతున్నారంటే ఏం ఉండదు. 6th క్లాస్ పిల్లాడు కూడా 2nd క్లాస్ పిల్లాడు బుక్ చదివినట్టు చదువుతా ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ గా మా పాత్ర కూడా ఉంటుంది పిల్లల్ని చదివించడంలో. పేరెంట్స్ గా మా పాత్ర మేము నిర్వహిస్తే ప్రభుత్వాలు మీరు కల్పించిన చట్టాలని కరెక్ట్ గా అమలు చేస్తే పేరెంట్స్ అందరూ ఈ రాష్ట్రంలో ఈ ఈ ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీలు జులుంని అరికట్టగలుగుతారు. దయచేసి అందుకే ఫీ రెగ్యులేషన్స్ అన్నదేంటి, హాలోపు ఈ ఫీని ఒక 0 హైక్ చేస్తూ అంటే ₹1 కూడా పెంచకుండా మాకు ఒక జీవో దేవాలని చెప్పేసి పేరెంట్స్ అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, పేరెంట్స్ ని ఆదుకోండి అని మాత్రమే ప్రభుత్వాలను, మా చట్టాలు మాకు సరిగ్గా అమలు చేయండి అని మాత్రమే కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.